ఇలా ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా మీ కమిషన్స్ కోసము ఎక్కడ లేని ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని దాదాపు 3300 ప్రొసీజర్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఏ పేదవాడు ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ చూడమనే పరిస్థితి రాకుండా రెగ్యులర్ గా రిపీటెడ్ గా మనకి ఏ సమస్యలు వస్తున్నాయో అలాంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉండాలి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎవరి జాబ్ నుంచి కూడా డబ్బులు ఖర్చు కాకూడదు. వీలైనంత వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి. మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అడుగులు ముందుకు వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అలాంటిది ఒక ఆరోగ్య ఆసరా తీసుకొచ్చారు. 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు. ఇంత గొప్పగా ఆరోగ్యశ్రీని మేము తీర్చిదిద్ది దీన్ని ప్రజలకు అన్ని విధాలుగా వీళ్ళకు చాలా సులభంగా యాక్సెసిబుల్ గా ఉండాలి, భారంగా ఉండకూడదు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మనం కవర్ చేయాలనేటువంటి ఒక గుడ్ ఇంటెంట్ తో వెళ్తే వీళ్ళు మాత్రం క్రమంగా దీన్ని చంపుతూ నాశనం చేస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, మా దౌర్భాగ్యం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మా దౌర్భాగ్యం ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం అని అన్ని వర్గాల వాళ్ళు అనుకుంటున్నారు.